ఈ సిరి హనుమంతు అనే అమ్మాయి విశాఖపట్నంలో పుట్టింది. మా వైజాగ్ పిల్ల అనమాట. పెద్దదవడంతో నాగార్జున సాబ్ చూశారు. నాగార్జున సాబ్ ఎవరు పెరిగి పెద్ద అయినా చూస్తారనమాట. ఆయన కూడా మన్మధుడు కాబట్టి చూశారు. అమ్మాయి బాగుంది, చాలా చక్కగా ఉంది. బిగ్ బాస్ 5కి రావాలని ఆహ్వానం పంపిస్తే అమ్మాయి పిలిచినంటే వెళ్ళిపోయింది. ఇంకా బిగ్ బాస్లో ఈ పత్తిగింజ ఎవరు నిన్న మాట్లాడుకున్న షణ్ముఖ్ జశ్వంత్తో ప్రేమాయణం దోమాయనం అన్నీ చేసింది. ఒబ్బో ఇంకా అది ఒక కథ సూపర్. సో ఆ పత్తిగింజలు ఆ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక ఈ పాప చేసిన ప్రత్యాపారం ఏంటంటే బెట్టింగ్ యాప్ చేసుకుంటూ బోల్డ్ డబ్బులు సంపాదించేసింది. ఇంకో ఆప్షన్ లేదు. ఆ తర్వాత చిన్న చిన్న షోలు అవి చేసుకుంటూ హ్యాపీగా ఉంది. వైజాగ్లోని, హైదరాబాద్లోని, తర్వాత విజయవాడ అప్కమింగ్. సో ఇక్కడ బ్యూటీ పార్లర్స్ అండ్ బ్యూటీ పార్లర్ అంటే చిన్న చిన్న పార్లర్ కాదండి, బ్యూటీ పార్లర్ హాస్పిటల్. ఒక సిట్టింగ్ 80,000 రూపాయల మీద వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేసేస్తారు. సో ఎవరు చెప్పారు సార్ అంటే ఇంకెవరు మన 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 రైతు బిడ్డ ఉన్నారు కదా, ఆ రైతు బిడ్డగాడే వెళ్ళాడు. ఆ రైతు బిడ్డగాడు కల్లి బద్దబిడ్డగాడు నా లోపలికి వెళ్ళి తెల్లగా అయిపోయి వచ్చారు మేకప్ ఆడే. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ హాస్పిటల్ ఓపెనింగ్ కి దగ్గర ఒక 30 మంది వచ్చారు. ఆ 30 మంది ఈ బెట్టింగ్ మాఫియా, మొత్తం అందరూ బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళే. ఆ బెట్టింగ్ మాఫియాకి హెడ్ మన ఆశా సాయన్న వెళ్ళి రిబ్బన్ కటింగ్, అగరబత్తులు, మొత్తం పాపకి స్వీట్ తినిపించడం, ఆ పాప ఈ బాబుకి స్వీట్ తినిపించడం. అబ్బో మీరు ఆ వీడియో చూస్తే కనుక మీరు కింద